నీలవేణి నిలుసుంటే కృష్ణవేణి పూలంగా ఓని వేసుకొని నడుస్తూ ఉంటే నిలవలేని బాలామణి చూస్తే కందిరిగా నడక చూస్తే అప్సరడక నిన్ను చూడలేని బాలిక నీ కళ్ళు చూసి నీ పళ్ళు చూసి కలిగినమ్మ ఏదో కోరిక డాన్స్ చేయాలంటే ఇలాంటి పాట మీద జానపదం లాస్యం ఉండాల్సిందే. అవునా? సూపర్. డాన్స్ వస్తుందా నీకు ఒక్కరు తెలుసు చాలే. పక్కింటి ఆంటీకి ఆ పంకజం ఆంటీకి పోయి నేను డాన్స్ ఎంత బాగా చేస్తానో తెలుసా. నాకు డాన్స్ వచ్చే సంగతి వాళ్ళకి ఎలా తెలుస్తుంది? వాళ్ళ ఇంట్లో వెళ్ళి డాన్స్ చేస్తే, ఫ్యామిలీ గెట్ టుగెదర్ అయినప్పుడు డాన్స్ చేస్తే వాళ్ళకి తెలుస్తుంది. ప్రతి విషయం చెప్పేస్తాం ఈ పద్మ ఆంటీకి. ప్రతి విషయం అంటే ఏం చెప్పారండి? ఏదో ఇంట్లో కొన్ని ఏదైనా విషయాలు తెలుసు నా బనీ చినుగుందని. ఎట్లా తెలుసు ఏంటి పొద్దున ఏమైంది? పిలిచినావు పలకవేంటి, కిటికీల నుంచి పిలిచాను కదా అంటే ఏం లేదు మా ఆయన బనీ చిరిగింది నేను కుడుతున్నానని చెప్పాను. పద్మ అంటే రోడ్డు మీద నన్ను కలిసి అడుగుతుంటది. నేను ఏదో నా ఆఫీస్ పని మీద నేనుంటే ఏమయ్యా కొత్త బనీ వచ్చిందా అలా అడిగిందా? నీకెట్టు తెలుసా ఆంటీ అంటే మీ ఆవిడ కుడుతుందిలే బాధపడకు అంట. నోరు అదుపులోకి పెట్టుకోలేవా? ఇప్పుడు మనం పిల్లల కోసం ట్రై చేస్తాను. పద్మ అంటకి ఎందుకు? कुछ भी नहीं मैं इश्क में मैं दीवाना ఏంటి ఏమైనా సీక్రెట్ ఉంటే మీ కడుపులో దాచిపెట్టుకోవచ్చు కదండి. కడుపులో పెట్టుకుంటే మురిగిపోతాయి కదండి. మురిగిపోతాయా? ఫర్టిలైజర్స్ వేయండి, మురగకుండా ఉంటాయి. కడుపు పిప్పై ఎవరికో చెప్పేదాకా అది ఇంకా సాటిస్ఫై అంటే అన్ని సీక్రెట్లు ఏదున్నా చెప్పేస్తారా? ఏదన్నా చెప్పేస్తాం. మీరు కూడా నాలాగే అన్ని విషయాలు చెప్పేస్తారా బయట? అంతే సేమ్ పించ్. ఆ మొక్కల్లా కళ్ళజోడు చెప్పేటప్పుడు మీకు ప్రాబ్లం అవుతుంది కదా. అసలు దేవత్సంగా కదా మంది ఒకటే బాధ అండి. మీకు అదే సేమ్ ప్రాబ్లం నాది. మీకు చెప్తాను ఆల్రెడీ లూజ్ మోషన్స్ ఆల్రెడీ బయట. ఓహో పన్నెండు. ఆహా ఆయన అట్లా ఈయన ఇట్లా ఎస్కేప్ ఆయన నేను ఏదో దారి వెతుక్కోవాలమ్మో. అలా పద్మాంటికి అనిపించింది అంటే చాలు ఏమమ్మా నీకు ఎక్కడో ఆపరేషన్ అయిందంటగా అని అంటది. అమ్మో లేదంటే మీడియా పుట్టుకొచ్చిందే మా ఆడవాళ్ళ నుంచి. ఏం చెప్పారండి డైలాగ్? మీడియా పుట్టుకొచ్చింది ఆడవాళ్ళ దగ్గర నుంచి అంట దేవుడా. సో ఇంట్రొడక్షన్ టైం. మీరు మీ ఆవిడ గురించి. మా ఆవిడ పేరు ప్రసన్నలక్ష్మి. మాకిద్దరు పిల్లలు కృతిక్ రిత్విక్. తను హౌస్ వైఫ్. మీరు? మా వారి పేరు వేణుగోపాల్. వేణుగోపాల్ గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. వెరీ నైస్. తను కవితలు రాసే అలవాటు కూడా ఉంది. మీ మీద ఎప్పుడైనా కవిత రాసారా? రాసారండి. చెప్పించుకుందాం మొత్తం చెప్పించుకుందాం. పెళ్ళైన కొత్తలో ఒకసారి. వెల్కమ్ టు ఎంపీపీ. హాయ్, మా ఆవిడ పేరు నిర్మల. మాకిద్దరు పిల్లలు దీక్షిత రుద్రాక్ష్. తను ఇప్పుడు బ్యాంక్ పిఓ జాబ్స్ కి ప్రిపేర్ అవుతుంది. ఆల్ ది బెస్ట్. మీ ఆయన గురించి? మా వారి పేరు శ్రీనివాస్. తను బిజినెస్ మ్యాన్. చాలా ఓపికగా ఉంటారు. రైట్. మా ఆవిడ పేరు వచ్చేసి రేణు. ముద్దుగా నేను అమ్ము అని పిలుస్తాను. తన హౌస్ వైఫ్. చాలా క్యూట్ గా ఉంటుంది. ఐ లైక్ హర్. వెరీ నైస్. మా శ్రీవారు బాలు. మొండి మొగుడు చాలా. అవునండి. మాకు ఇద్దరు బాబులు. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. వెల్కమ్. రైట్. సో మొండి పెళ్ళాం గేమ్ షో స్టార్ట్ చేద్దామా? yes ఫస్ట్ రౌండ్ మిస్టర్ పెళ్లి కూతురు. సో హలో అండి, నమస్కారం అండి. మా పెళ్లి కొడుకులు రెడీగా ఉన్నారు. మా కొడుకులు రెడీగా ఉన్నారు. సారీ, ఇప్పుడు పెళ్లి కొడుకులు. మా అమ్మాయిలు పెళ్లి కూతుర్లు. చాలా వెతికాం సాంప్రదాయమైన కుటుంబం అని. బాగున్నాయి. వీడు మా పెద్దోడు అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. అత్తరా? బాగుందండి. బాగుంది డాడీ. మా అమ్మాయినండి. ఎంత బాగున్నా మా అమ్మాయిని మీరు పెళ్లి చేసుకోవాలి. ఓకే అండి. అమ్మాయి నీ పేరేంటమ్మా? నా పేరు వేణి అండి. కృష్ణవేణి.
వేణియా? పాల్లో పేని కాదు. ఏమండి సంబంధం కుదరక ముందే ఇట్లా దిప్పి పొడుస్తున్నారు మమ్మల్ని? మీరు మరీ సిగ్గు పడినట్లేదు, సిగ్గు పడ్డానికి ట్రై చేస్తున్నట్టు. తప్పదు కదండి పెళ్లి చూపులు అన్నాక అట్లనే. బాగుంది, ఇంకా అడగండి. వంటలు అవి వచ్చమ్మా? రావండి, మీరు చేసి పెడితే తింటా. ప్రతి ఒక్క అమ్మాయి ఇదే ఎడుతుంది, ఇడికొచ్చి మీరు చేసి పెడితే తింటావు. ఫోన్లే డాడీ, వారేవా ప్రోగ్రామ్ లో సంజీవ్ కపూర్ వంటలు చూపిస్తే అల్లే నేర్చుకో. నువ్వు ఇలా కనెక్ట్ అయిపోయారా? ఓకే, పాటలు వచ్చమ్మా? రావండి. బెస్ట్, నాకు కూడా వద్దు. డాన్స్ డాన్స్ అయినా వచ్చా? వస్తుంది, డాన్స్ వస్తుంది. వచ్చు కదా డాన్స్? వచ్చు కానీ బాగోదండి వేస్తే. ఏం పర్వాలేదు, వేస్తే బాగుంటుంది. అంటే మా అబ్బాయి మీ ఇద్దరు ఏకాంతంగా బెడ్రూమ్ ఉన్నప్పుడు అప్పుడు ఎలాంటి నృత్యం చేస్తావు చేసి చూపి. సూపర్, వెరీ గుడ్, చాలా బాగా చేసాము. పో, ఓకేరా, నాకు నచ్చిందండి. మీ ఇష్టమే నా ఇష్టం. నా ఇష్టం. చూసారా, పెంపకం అంటే అదండి. మీ రెండో అమ్మాయి బతుకు మీద ఆశలు వదులుకున్నట్టుంది. ఏమైందమ్మా అట్లున్నావు? కొంచెం సిగ్గుగా ఉంది. కొంచెం సిగ్గా? ఇంతకు ముందు పెళ్ళైందా మీకు? లేదండి. ఎందుకంటే పెళ్లి అయితే మళ్ళీ పెళ్లి చూపులు కూర్చొని పెడతావా? మేము ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏమో ఆ ముఖం చూసి పెళ్ళైనోడు పారిపోయాడేమో అని. అంటే అట్లా సాడ్ గా. పెళ్లికి ముందే పారిపోతారు కానీ పెళ్లి అయిన తర్వాత ఎలా పారిపోతారండి? పారిపోనియరు కదా, పెట్టుకుంటారు కదా మీరు. అవరా ఆమెనే నీకు ఇచ్చి చేద్దాం అనుకున్నాం. బాగుంది డాడీ. ఏం నచ్చింది? బాగుంది, అందంగా ఉంది. బాగుందా? ఓకే, అందంగా ఉంది. మా అబ్బాయికి అయితే నచ్చిందండి మీ అమ్మాయి. మీ అబ్బాయికి జాబ్ ఉందా? ఈ మావయ్యని ఒక్క నిమిషం, మా అమ్మాయి ఏదో అడుగుతుంది, దానికి ఆన్సర్ చెప్పండి. ఇక్కడ అడగడానికి అబ్బాయిలండి, అమ్మాయిలు అడిగే ఛాన్స్ లేదు. ఇక్కడ మా అమ్మాయిలకి ఏం తక్కువ అండి? అడగవే. అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ కావాలి. లేదు, సారీ, రాదు కూడా. ఓకే, వద్దంటే వద్దు. అరే నువ్వు ఇష్టపడ్డావు. చూసినావా మీ అమ్మాయి ఎంత గడుచుకుందో? ఇవాళ రేపు ఇగో అమ్మాయిలు ఇలా తయారవుతున్నారు. మా అమ్మాయి గవర్నమెంట్ జాబ్ ఉన్న అబ్బాయినే చూస్తున్నా. ఏం చేస్తుంది గవర్నమెంట్ జాబ్ ఉంటే? సేఫ్ సైడ్, సెక్యూరిటీ. ప్రైవేట్ జాబ్ ఉంది, ప్రైవేట్ జాబ్ గ్యారంటీ ఉండదు కదా. నేను ఇస్తా గ్యారంటీ. ఎవరు ఉండలేరు. పోనీ పెళ్ళైన తర్వాత అయినా ట్రై చేస్తా అంటే. జీవితానికి గ్యారంటీ ఉందా? జీవితానికి వేసుకున్న షర్ట్ కి గ్యారంటీ ఉందా? నువ్వు వేసుకున్న షూస్ కి గ్యారంటీ ఉందా? దేనికి గ్యారంటీ లేదమ్మా, తప్పు. ఈవెన్ గాడ్ మస్ట్ బి బార్న్ ఫ్రమ్ అ మదర్స్ వూమ్. అది అంటే బేసికలీ గవర్నమెంట్ జాబ్ అయినా ప్రైవేట్ జాబ్ అయినా మనసులో ఉండాలి పిల్లాన్ని ఎలా చూసుకోవాలో. మా అబ్బాయికి పుష్టిగా ఉంది, నీకు మొగుడిని చూసుకునే ఉందా? అది చాలా ఉందండి, చాలా ఉంది. చేసుకుంటావు అయితే? ఏం కావాలి నీకు? ఆట పాటలు వచ్చా? ఓ ఎంత బాగొచ్చు. ఎందుకంటే ఆడుతూ పాడుతూ పని చేయాలి ఇంట్లో. ఆడుతూ పాడుతూ ఏ పని చేయమంటారు? ఓకే. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపు ఉండదు, ఇద్దరం ఒకటై కలిపితే ఏమున్నదో. ఈడ మూలలు ఎందుకు కొట్టినావమ్మా? మూలలు కాదండి, చెత్త దోసి అక్కడ వేశారు. బా అయితే ఒంగి పని చేస్తుందంటే పనితనం తెలుసు. నాకైతే ఓకే, కూర్చోమ్మా. వెరీ గుడ్, ఇద్దరు మంచి పిల్లల్ని కన్నది. వీడు మా సిన్నోడు, మా మల్టీ టాలెంటెడ్. ఇద్దరు మంచోళ్ళే కదండి, మూడో అమ్మాయి కూడా మంచి అమ్మాయి. ఇప్పుడు చూస్తాం కదా ఎంత మంచిదో. డాడీ తల పైకి లేపుతున్నాడు. ఊగుడు చూడే. ఏరా నచ్చింది డాడీ? నచ్చిందా? మమ్మీ అబ్బాయికి మన చెడు అలవాట్లు ఉన్నాయేమని అడగండి. మీ అబ్బాయికి ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయేమోనని. రోజు కాదు గానీ 3 గంటలకు ఒకసారి మందు, రోజు కాదు గానీ గంటకు ఒకసారి ఇట్లా దమ్ము. సేమ్ డిట్టో, మా అమ్మాయి కూడా అంతే. సేమా? సేమ్ డిట్టో. నేను వెళ్ళాక మాన్పించేస్తాను. దౌడపల్లి రాళ్ళు కొడుతుంటా అప్పుడప్పుడు. డాడీ నేను వెళ్ళాక మాన్పించేస్తాను. నేను వెళ్ళాక. నువ్వే మాంతలేవు, ఏమైనా మానిపిస్తావు? నేను మానేస్తాను, ఆయన మానేస్తాను. నువ్వు కూడా మానేస్తావా? పోషిస్తాడు, పెళ్ళైనాక పోషిస్తాడని నాకు నమ్మకం లేదు. ఏంటి గ్లాస్ లోనా? కాదు, అతనే తాగేస్తాడు. పోషించడనా? పోషించడం, పోషించడం. అతను మానేయకుంటే నాకు పోసి ఇవ్వాలి. ఏం పోయానికి మాట్లాడుతున్నారు? కాదు అంటే గ్లాస్ లో మందు పోసి ఇవ్వరట, అంటే నన్ను పోషించలేడేమోనని మా అమ్మాయి ఫీల్ అవుతుందండి. డౌట్స్ ఏం లేవు. కానీ మీ అమ్మాయికి ఒక మంచి పాట వస్తే మేము ఇంకా సంతోషపడతాం. ఒక పాడంటే పాడవే. పాడమని నన్నడగవలేనా, ఓ గ్యాసురవి నన్ను అడగవలేనా. రా పెళ్లి చేసుకుందాం, రండి. లేవురా లేవురా లేవురా. శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు.
ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ముగ్గురు దగ్గర 300 పాయింట్లు వచ్చేసాయి మీ అకౌంట్ లోకి. ఇప్పుడు సెకండ్ రౌండ్. ఆ రౌండ్ పేరే ఎందుకంటే ప్రేమంట. ఇప్పుడు ఎందుకంటే ప్రేమంటలో మీ ఆవిడ్ని మీరు దించాలి. హస్బెండ్స్ వైఫ్ ని దించుతారనమాట. టాప్ టు బాటమ్ దించాలి. ఏ పోజ్ అయితే పెడతారో ఆ పోజ్ దించాలి. బొమ్మ దించండి. దాని తర్వాత ఏదైనా చిన్న కవిత లాంటిదో లేకపోతే ఏమైనా ప్రేమగా మీ ఆవిడ్ని తలుచుకుంటే ఏదైనా రాయండి. దానికి కూడా పాయింట్లు ఉంటాయి. ఓకేనా? మీకు ఇచ్చే టైం లిమిట్ 3 minutes. పోజులు. Ready. Your time starts now. హస్బెండ్ లో ఉన్న పెయింటర్ బయటపడతారు. దాని తర్వాత ఆ పెయిన్ ఏంటో వైఫ్ అర్థమవుతుంది. వీళ్ళ డెడికేషన్స్ అలాగుండా. చిన్నప్పుడు స్కూల్లో ఇంత డెడికేషన్ గా చదివితే ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. మీ చిన్నప్పుడు గర్ల్ ఫ్రెండ్, ఇంటర్మీడియట్ లో గర్ల్ ఫ్రెండ్ తలుచుకొని బొమ్మలు దించారు అనుకోండి. మా మర్దల్ని చూసుకుంటూ ఆమెలాగా దించానని చెప్పారు అనుకోండి. సూపర్ స్టార్ట్ అన్న. సేమ్ యావిడ్ లాగానే ఉంది. కమాన్, ఇట్లనే గానీ చూద్దాం వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియట్లేదు కానీ ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తారో బొమ్మ చూస్తే మేము ఎలా రియాక్ట్ అవుతాం. ఈ డెడికేషన్ చూడు. ఎప్పుడన్నా నిజంగా లైఫ్ లో ఇట్లా ఎత్తినావా? బొంగెత్తి కొట్టడానికి పోయినావా ఎప్పుడన్నా? సూపర్. మీకు ఫస్ట్ అక్కడ కట్టి పట్టుకొని కొట్టిన ఛాన్స్. లాస్ట్ 1.5 minute బొమ్మ కంప్లీట్ చేసి రాయాలి కూడా మీరు. వామ్మో, ఈ కాన్సంట్రేషన్, ఈ డెడికేషన్ చూసి చచ్చిపోవాలనిపిస్తుంది. కాదు ఈ రేంటి ప్రతి మైకో మాటి చూడు అసలు నేను చేసేది అంటే వేసింది వాళ్ళ ఆవిడేనా అని వెళ్ళి చూసుకుంటున్నా. అబ్బా బొమ్మ చూసి వావ్ వావ్ అంటున్నారు అక్కడ. నిజంగా అంత బాగుంది. నాకు ఈయన పోజులు ఇచ్చి ఓవర్ యాక్షన్ చేస్తుండేమో అనుకో. ఇక్కడ వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఆ ఓవర్ యాక్షన్ కరెక్ట్ అని. లాస్ట్ 30 seconds గురించి కమ్ ఆన్ మ్యాటర్. మనసులో ఏమనుకుంటున్నారో కొంచెం క్రియేటివ్ గా రాయాలి. అప్పుడే మీకు పాయింట్స్. డబ్బు చూడు, ఆ బొమ్మ చూడొద్దు అంటే అటు చూసింది. ఇట్లున్న డబ్బు కాస్త ఇలా టైన్ అయింది. Ten, 9, 8, 7, 6, 5, 4, 3, 2 and 1. బా ఏం గీస్తరి. నిజంగా ఉట్టి ఒక్క నవ్వు మిస్ అయిందన్న. ఆ నవ్వు పడితే గనుక, ఎందుకంటే మీ ఆవిడ నవ్వుతూ ఉండే, నవ్వు అదొక్కటి మైనస్ చేస్తే పర్ఫెక్ట్ 100 out of 100. నేను పెదాలు చూసినప్పుడు అవి అట్లా క్లోజ్ అయ్యి ఉన్నాయండి. మీరు చూసినప్పుడు కాళ్ళు కనబడతలేవు ఇక్కడ. సారీ కొంచెం పెద్దగా కింద వరకు వేసేసింది. కింద వరకు కానీ మీరు చేసిన ఓవర్ యాక్షన్ చూసారా? నేను తను ఇటు నిలబడి ఉంది, నాకు కనబడట్లేదు. జెన్యూన్ చేస్తావు అంటే మీకు ఓవర్ యాక్షన్ ఎట్లా అనిపించింది అంటే కృష్ణ గారు ఫ్యాన్ అయ్యి ఉంటారండి. అదే అక్కడ అట్లా కనెక్ట్ అయ్యారు. సింబాల్ ఆ చెయ్యి పట్టుకోవడం ఇక్కడ నుంచి ఇది దిస్ ఇస్ 110% వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ మొండి మొగుడు పెంకి పెళ్ళాం. థ్యాంక్ యూ. కలువల నేను చదువు. మీరు చెప్పండి సార్. కలువల కన్నుల కోమలి నీవని కలువలు నిండిన కొలనవునా, చిక్కని వెన్నెల చిలుకు చూపులో చిక్కుకుపోయిన శిలనవునా. ఓకే, చాలా బాగుందండి. సూపర్. ఇవాళ ఎపిసోడ్ లో ఇది ది బెస్ట్ రా. ఇది హైయెస్ట్.
ఏమండి మీ ఆవిడ దించమంటే సూర్యకాంత్ నిలిచిందేనండి. కోపంగా ఉంది కదా, కోపంగా ఉందా? కర్ర పట్టుకొని ఉంది కదా. అయ్యా ఫేస్ అట్లుందా మీ ఆవిడది? అందుకే కోపంగా ఉంది. సన్నగా ఎంత నైస్ గా చూడండి, ఆ ఫేస్ కట్ చూడండి ఎంత బాగుందో. రాత్రి పుట్టి ఫోటో తీస్తే భయం వేసి దయ్యంలో ఉంది మొహం. అందుకే రాక్షసేన్ ట్యాగ్ లైన్. అది దించిన తర్వాత మీకు రాక్షసేన్ థాట్ వచ్చిందంటే మీకే తెలుసు రాక్షసేన్. సార్ కాళ్ళకి ఏమైంది సార్? బాగానే కనబడుతున్నాయి కదా. ప్లేస్ సరిపోలేదు, నేను అందుకే అన్న టాప్ టు బాటమ్ అని. మిమ్మల్ని రాక్షసి అనడం తప్పు కదండి. వెయ్యండి రండి, వెయ్యండి. బొమ్మ ఇలా గీస్తావా అనండి ఎవరన్నా మాటలు. నా మొహం అలా ఉందా? అట్లున్నానా నేను? ఏ యాంగిల్ అడగండి. ఈసారికి బాగా గీస్తాను, ఇంకోసారికి బాగా గీస్తాను. ఇంకోసారి అంటే నీకు కూడా తెలుసు ఇప్పుడు మంచిగా దించలేదని. నిజంగా నువ్వు ఇచ్చిన లీనియన్సీ అక్క. నేను భావన కంట్రోల్లో పెట్టు 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 అన్నా. అర్థం అవుతుందా? అర్థం కావట్లేదా? అర్థం చేసుకుని ట్రై చేస్తున్నాను. అర్థం అవుతుంది చూడు, నాకు అర్థమైంది. అది డబ్బా చేతిలో ఐస్ క్రీమ్. రెండు కాళ్ళు. అది డబ్బా చేతిలో ఐస్ క్రీమ్. అది ఫ్లవర్ రా, నా చెవులో ఫ్లవర్ పెట్టుకున్నాను. ముఖం ఎందుకు వంకరుంది? క్రాస్ పెట్టింది. క్రాస్ పెట్టిందా? అయ్యా క్రాస్ పెట్టింది కానీ తల మీద గట్టి కూడా కొడితే చుట్టబడుతుంది చూడు, అట్లయింది. ఆ డబ్బు వాయించడం. అబ్బా అది డబ్బు కాదు, ఐస్ క్రీమ్. చెవిలో ఫ్లవర్. అది చెవిలో ఫ్లవరా? అమ్మలు దించిండు. నువ్వు ఒప్పుకుంటావా ఇది నువ్వే అని? ఓకే ఒప్పుకుంటాను. ఒప్పుకుంటారా? మీరు ఇలా ఉన్నారా? ఇంత చిన్న మీరు? పర్లేదండి కొంచెం. వాళ్ళు భయపడతారు. వాళ్ళు అంబులెన్స్ నంబర్ రెడీగా ఉంటుంది. రెడీగా ఉన్నదా? ఎంతమంది ఉన్నారు? అంతమంది ఉన్నారు, అంతమందికి బెడ్లు అరేంజ్ చేస్తాం. పర్లేదు, సెలైన్లు ఉన్నాయి, ఆక్సిజన్ మెషిన్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. వాళ్ళ ఫేస్ వాళ్ళు మేము బొమ్మ చూసి నవ్వారంటే అదో ఆనందం మాకు. వాళ్ళ ఫేస్ లో స్మైల్ చూసామే. ఆటపై బాలు, ఐ లవ్ యూ అమ్ము. రైట్. సో ముగ్గురు బొమ్మలు అద్భుతంగా దించారు. మ్యాటర్ అక్కడ అద్భుతం, బొమ్మ అద్భుతం. కాళ్ళు ఒకటే మిస్సింగ్ అనిపిస్తున్నాయి. అబ్బా కనబడుతున్నాయండి ఇక్కడ. చూద్దాం, ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వండి. దాని తర్వాత మార్క్స్ రివీల్ చేద్దాం. పర్ఫార్మెన్స్. సో 2 రౌండ్స్ అయిపోయాయి. సెకండ్ రౌండ్ లో ఎందుకంటే ప్రేమంటలో బొమ్మలు దించారు, దాని తర్వాత పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చారు. సో ముగ్గురు అద్భుతంగా డాన్స్ చేశారు కాబట్టి 300 లో 100 పాయింట్స్ ఫర్ డాన్స్ మీకు వచ్చేసాయి. వెరీ గుడ్. మరి 200 పాయింట్స్ అవుట్ ఆఫ్ 200 చేశారా లేదా? బాగా చర్చించామండి. యాక్చువల్లీ ఫస్ట్ బొమ్మ ఎంత అద్భుతంగా ఉందంటే ఫుల్ పాయింట్స్ గెలుచుకున్నారు, కానీ కాళ్ళ దగ్గరకు వచ్చేది. మేము రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో క్లియర్ కట్ గా చెప్పాము. కవిత బాగుంది, బొమ్మ బాగుంది, జస్ట్ కాళ్ళే కదా అనుకోని పక్కన పెట్టేశాము. ఒక 200 వచ్చాయి. సో టోటల్ స్కోర్ మీకు 300 పెట్టారు. రైట్. ఇక్కడ 300 లో 100 వచ్చేసింది. అండ్ మీ బొమ్మకి కూడా కాళ్ళు లేవు పాపం, మీ ఆవిడ కాళ్ళు తీసేశారు. బాడీ లేదు, ఇక్కడ వరకే డ్రా చేశారు. ఇక్కడ వరకే. కానీ వాళ్ళ ఆవిడ ఎంత ఉబ్బుగా చేశారంటే వాళ్ళ ఆవిడకి కోపం వచ్చింది. సో అందుకని మీకు ఇంకో 100 యాడ్ చేద్దాం. 200 పాయింట్స్. మీది కూడా అంతే. మీరు ఫుల్ బొమ్మ ఉంది కానీ ఆ సైజ్ చిన్నగా అయిపోయింది. నో ప్రాబ్లం. 100 + 100 200 పాయింట్స్ మీకు కూడా. సో స్కోరింగ్ పరంగా అలా ఉన్నారు. వేణుగోపాల్ గారు లీడింగ్ విత్ 600 పాయింట్స్. అండ్ మీరు 500 పాయింట్స్. 500 పాయింట్స్. నెక్స్ట్ రౌండ్ కళ్ళు కళ్ళు ప్లస్. ఈ రౌండ్ లో ఫస్ట్ పార్టిసిపేట్ చేసే హైయెస్ట్ స్కోరర్ కే ఫస్ట్ వెళ్తాం. అందుకే మీరే రావాలి.
ఎస్ కళ్ళు కళ్ళు ప్లస్ వేణుగోపాల్ గారు రెడీ అండి. ఎన్ని ఇయర్స్ అవుతుందండి పెళ్ళి? 4 years. 4 years. వెరీ గుడ్. కళ్ళు కళ్ళు ప్లస్. యువర్ ఫస్ట్ క్వశ్చన్. జనరల్ గా అమ్మాయిలకి వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే అస్సలు ఇష్టం ఉండదు. ఒకవేళ మీ హస్బెండ్ మిమ్మల్ని ఎవరితో అయినా కంపేర్ చేస్తే మీరు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు? లేదండి, ఇంతవరకు ఎప్పుడు అలా కంపేర్ చేసి మాట్లాడలేదు. ఎప్పుడు కంపేర్ చేయలేదా? లేదండి. ఒకవేళ అంటే నేను మూవీ వాళ్ళ ఇట్లా జనరల్గా సినీ ఆర్టిస్టులు వీళ్ళు ఎంత బాగుంటారో కదండి, మనం ఇంత నార్మల్గా ఉన్నట్లా అని అంటే వాళ్ళ డ్యూటీనే, అంటే వాళ్ళ వర్కే అది అందంగా ఉండడం. వాళ్ళతో మనం ఎప్పుడు కంపేర్ చేసుకోవద్దు, ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది అని చెప్తారు. ఓకే, వాళ్ళతో మీరే ఎప్పుడైనా కంపేర్ చేసుకుంటారు? నేనే చేసుకుంటా కానీ నేను ఎప్పుడు కంపేర్ చేసి ఇంతవరకు ఎప్పుడు మాట్లాడలేదు. ఓకే, మీ హస్బెండ్ ని కంపేర్ చేశారు మీరు? ఈ హీరోలో ఉంటారు, ఆ హీరోలో ఉంటారు అని చేసామండి. ఏ హీరోలో కంపేర్ చేశారు? ఏ హీరోలో ఉంటారు మీ హస్బెండ్? తరుణ్. కానీ యాక్చువల్గా వైఫ్స్ పక్కింటోళ్ళ గురించి ఎక్కువ తీసుకో, వాళ్ళు అది కొన్నారు వాళ్ళు ఇది కొన్నారు అని వాళ్ళని కంపేర్ చేసుకుంటూ ఉంటారు. సో అలాంటి ప్రాబ్లం మీరు ఏమైనా ఫేస్ చేశారా? వీక్లీ 1 or 2 ఫేస్ చేస్తూనే ఉంటానండి. ఎలాంటి విషయాలు ఎక్కువ? ఇక ప్రతిదీ ఈ గ్రోయింగ్లో మోస్ట్ ఆఫ్ ది టైమ్ మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ తోటి ఇక వాళ్ళు ఏదైనా కొన్నా, వాళ్ళు ఏదైనా చేసినా, వాళ్ళు ఏదైనా పిక్నిక్ వెళ్ళినా వెంటనే మనం వెళ్ళాలి అన్నట్లు కంపేర్ చేస్తూ ఉంటుంది. సో అది తప్పు అని మీరు ఎప్పుడు చెప్పలేదు? తప్పు అని అనుకోలేదు. దాంట్లో ఓకే, మనం మంచిగా తీసుకోవాల్సిన పాయింట్స్ చాలా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా నేను తీసుకుంటూ ఉంటాను. ఎందుకంటే అమ్యూజ్మెంట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్ కదండి. ఓకే రైట్. ఒక బెలూని బర్స్ట్ చేయండి. పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు బాగా గుర్తుండిపోయిన రోజు? మా బాబు పుట్టినరోజు అండి. కృతిక్ మా పెద్ద బాబు పేరు. అతను పుట్టినప్పుడు ఉన్న హ్యాపీనెస్ ఐ నెవర్ ఫర్గెట్. యా కరెక్టే అండి. ఎందుకంటే యాక్చువల్గా డేట్ ఇవ్వకపోయినా సరే పలానా డేట్ని ఎక్స్పెక్టెడ్ అని చెప్తే ఒక 10 రోజులు ముందుగానే హాస్పిటల్ అడ్మిట్ చేసేసా. నేను కూడా ఆఫీస్కి సెలవు పెట్టేసి హాస్పిటల్లో రూమ్లో నేను కూడా ఉంటూ వచ్చాను. ఆఫ్టర్ 1 week అన్ని డేస్ హాస్పిటల్లో స్టే చేసుకుంటూ ఆ సిచ్యువేషన్లో వెయిట్ చేస్తూ వచ్చిన అవుట్పుట్ కాబట్టి ఆటోమేటిక్గా వెంటనే వాడు పుట్టినప్పుడు వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. వెరీ గుడ్. బెలూన్ బర్స్ట్ చేయండి. సో స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మీకు ఎలాంటి కష్టాలు లేవు? కష్టాలు అనే పదం వినంగానే మీకు ఏం గుర్తొస్తుంది? మీ చైల్డ్హుడ్ కానీ మీ మ్యారేజ్ లైఫ్ కష్టం? నా లైఫ్ లో కష్టం అంటే మా మదర్ లేకపోవడం. నా లైఫ్ లో ఇప్పటి వరకు అంతకంటే కష్టమైన అంటే తను కరెక్ట్ గా అప్పుడు ఇంటర్మీడియట్ డిగ్రీ కరెక్ట్ టైం. అంటే మదర్ సపోర్ట్ ఎగ్జాక్ట్ గా కావాల్సిన టైం అది. ఏమైందండి? సడన్ గా అంటే ఏమీ లేదు, నో ప్రాబ్లం, నో హెల్త్ ప్రాబ్లమ్స్ అండి. సడన్ గా అనుకోకుండా మామూలుగా అందరూ అంటున్నారు హార్ట్ అటాక్ అంటారు. వాటర్, కూల్ వాటర్ ఫాస్ట్ గా తాగేశారు. ఐ మీన్ సమ్మర్ రోజుల్లో కూల్ వాటర్ ఫ్రిడ్జ్ లోంచి తీసుకొని ఫాస్ట్ గా తాగేస్తే అది మేబీ హార్ట్ కి ప్రాబ్లం అనేసి అంటున్నారు. హార్ట్ అప్పటికి ఇంకా పెళ్లి కాలేదు కదా? నాకు మ్యారేజ్ అప్పుడు అవ్వలేదండి, నేను అప్పుడు ఇంకా స్టడీయింగ్. మీరు మీ ఆయన ఇలా మారితే బాగుంటది అని అనుకుంటున్నారా? ఇలానే ఉండాలి అని? నాకు ఇలాగే ఉండాలండి. కనీసం పక్కగా అట్లీస్ట్ కరెక్టే అనుకున్నట్లు చెప్పేయాలి. పొట్ట తగ్గితే బాగుంటుంది. అది యాక్చువల్గా పెళ్లి ముందు కూడా ఉంది కానీ కవర్ చేస్తాను. పెళ్లి అప్పుడు డైటింగ్ చేసి పెళ్లి చూపులకు వచ్చారండి. డైటింగ్ చేసి మరి కరెక్ట్, అది కరెక్ట్ అండి. దాదాపు ఒక 6 months పాటు డైటింగ్ చేశాను. మీకేమైనా అనిపిస్తుందా మా ఆవిడ ఇలా చేంజ్ అయితే బాగుంటుందని? ఇలా చేంజ్ అంటే కొంచెం నస పెట్టడం తగ్గితే బాగుంటుంది. బట్ జస్ట్ నస పెడుతుందా? నస అంటే ఇక అది మంచివాడో కాదని తెలియదు కానీ కొంచెం మీ టైటిల్ పెట్టినట్లుగా పెంకి. అబ్బో చాలా పెంకితనం ఉంటుంది. ఎలా పెడుతుంటది? ఇక ఆ పాట ఉంది కదండి, నాకు ఆ పాటే గుర్తొస్తుంది. ఎదురింటి మంగళ గౌరి. నాకు ఆ పాట అవసరం లేదు రండి, పెళ్ళి అయిపోయింది మాకు. ఆ పక్కింటి గౌరీ గారి చూడు అంతే. ఈ నస ఏమో నాకు తెలిసి అందరి ఫ్యామిలీలో ఉంటదేమో. నేను పర్సనల్ గా ఫస్ట్ టైం ఫీల్ అవుతున్నాను అట్లా. మీ ఆయనకి అది కొంచెం ప్రాబ్లమేటిక్ అనిపిస్తుంది అంటే దెన్ యూ హ్యావ్ టు కంట్రోల్.
అండర్స్టాండింగ్ అక్కడే కదా. కంట్రోల్ అంటే అసలు లేకుండా డ్రైగా వద్దండి నాకు. నాకు మిక్చర్ స్వీట్ రెండు కావాలి. అది కావాలి. నువ్వు పొట్ట తగ్గించుకోవడం మాకు కావాలి. సో అది నీ అది ప్రామిస్ చేసుకుంటున్నారు. బర్స్ ది బెలూన్. నేను జిమ్ చేసి పొట్టను తగ్గిస్తాను. లైఫ్ లాంగ్ నిన్ను హ్యాపీగా మన పిల్లల్ని ఇంకా హ్యాపీయెస్ట్గా చూసుకుంటాను. ఇట్స్ మై ప్రామిస్. ఐ లవ్ యూ ఫర్ ఎవర్. రైట్, సెకండ్ కపుల్ వచ్చేయండి. హే డార్లింగ్స్, వెల్కమ్ టు కల్లు కల్లు ప్లస్. ఏదన్నా హానెస్ట్ గా కళ్ళు కాంటాక్ట్స్ తో మాట్లాడాలి. మీ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ కోపం? నాకే. మీ కోపం వల్ల మీ ఆయన్ని ఎప్పుడైనా హర్ట్ చేశారా? చాలా సార్లు. కాకపోతే మళ్ళీ ఎమ్మటి కూల్ అయిపోతాను నేను. తను బాధపడతారేమో తర్వాత చాలా ఫీల్ అవుతాను. కానీ ఇంకా అట్లా వచ్చేస్తుంటది. ఇక ఆయన బాగా ఫీల్ అయినప్పుడు ఏం చేస్తుంటాడు? తను చాలా కూల్ అన్నమాట. ఏవైనా పాజిటివ్గా ఆలోచిస్తారు. చాలా మంచి వ్యక్తిత్వం కాబట్టి నాకే ఓపికనే నాకు షేమ్గా ఫీల్ అయ్యేటట్టు చేస్తుంది. అందుకనే నేను ఎమ్మటే ఫోన్ చేసి, ఫోన్ ఒకవేళ కోపంలో లిఫ్ట్ చేయరు, అప్పుడు ఎమ్మటే మెసేజ్ పెడతాను సారీ అని చెప్పేసి. అప్పుడు కాల్ చేస్తాడు మళ్ళా. కాల్ చేస్తారు. మీ హస్బెండ్ మీకు ఏదైనా నచ్చని క్వాలిటీ ఉందా? నచ్చందంటే బిజినెస్ 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 టైం. ఇక టైం ఒక్కటే తనలో నచ్చింది. టైం అంటే టైంకి ఇంటికి రావాలి, టైంకి తినేయాలి. హెల్త్ పాడవుతుందని నా బాధ. ఎవరి కోసం అంటే మీరు ఆలోచించరా సార్? బిజినెస్ వల్ల ప్రాబ్లం అవుతుంది కదా. అవుతుంది, బట్ వర్క్ ప్రెషర్ వల్ల తప్పదు కొన్నిసార్లు. ఓన్ బిజినెస్? ఓన్ బిజినెస్ అండి. మరి ఓన్ అన్నప్పుడు ఇంకా కొంచెం రిలాక్స్డ్ ఉండొచ్చు కదా సార్? రిలాక్స్డ్ అంటే దీంట్లో ఎవరి ప్రెషర్ ఉండదు, సెల్ఫ్ ప్రెషర్ అనమాట. ఈ బిజినెస్ లో ఇది ఇంత కావాలి ఎంత కావాలని ఎవరు నన్ను ప్రెషర్ పెట్టరు. బట్ ఇంత చేసుకుంటే నాకు ఇలా అవుతుంది, నాకు ఇది వస్తుంది అది వస్తుందని నా సొంతంగా నేను చేసుకోవడమే. వేరే వాళ్ళు ప్రెషర్ పెట్టేది ఏం లేదు. బట్ ఈ ప్రాసెస్ లో మీ హెల్త్, మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్, చిల్డ్రన్ మధ్యల డిస్టెన్స్ పెరిగిపోతుందని మీకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు మీ ఏజ్ బిలో 40. అవును సార్. సో ఈ ఏజ్ లో మనం ఎలా ఉన్నామో, ఎనర్జీ ఎంత అవుతుందో అది ఆఫ్టర్ 50 ఉండదు. అది ఎందుకు అర్థం చేసుకుంటలేరు? ఈ మెమరీస్ ఫ్యూచర్ లో మనకు హెల్ప్ అవుతాయి అన్నమాట. నేను అలా అంటే ఇప్పుడు సంపాదించుకుంటే తర్వాత మనకు అవసరం పడతాయి కదా అనట్లేదండి. ఈ టైం పోతే మళ్ళీ రాదు. కరెక్ట్. అది కూడా సంపాదన వస్తుంది, పోతుంది, యాడ్ అవుతుంది, మైనస్ అవుతుంది. అదొక డిఫరెంట్ టెన్షన్. ఎందుకు పట్టించుకుంటలేరు మరి? ఏమైనా సీరియస్ ఇష్యూస్ అయినా మీరు చెప్పండి. లేదు అసలు సీరియస్. నేను తన వర్క్ టెన్షన్స్ నాకు తెలుసు. 12 అయినా కానీ అసలు ఇంత వర్క్ చేసి వచ్చినా కానీ తనకు అసలు చిరాకు అనేదే ఉండదు. అది చాలా బాగా నచ్చుతుంది తనలో. చాలా కూల్. ఇవాళ రేపు చాలా తక్కువ మంది ఉంటారు ఇలా. ఏదో ఫ్యూచర్ రేపటి గురించి ఆలోచిస్తారు, కానీ ఇవాళ మనం చేసుకున్నాం, ఇవాళ హ్యాపీగా ఉన్నామా లేదా అని మర్చిపోతుంటారు చాలా మంది. వండర్ఫుల్ సార్. బ్రేక్ బర్త్ బెలూన్. మీ ఆవిడ చిరాకు పడినప్పుడు అంటది, మీరు హర్ట్ అవుతారు, అప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉంటది? నేను హర్ట్ అవ్వడం అంటే హర్ట్ అంటూ పెద్దగా ఏమి ఉండదు. ఆమె చిరాకులో ఉందని కొంచెం దూరంగా ఉంటాను అంతే. ఫోన్ ఎత్తకుండా అంటే ఏమి ఉండదు. ఫోన్ ఎత్తుతాను. ఫోన్ అంత దూరం కూడా వెళ్ళదు. 5-10 నిమిషాలు మ్యాటర్, తర్వాత ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. మీ ఆయన బాగా అబద్ధాలు చెప్తారంటండి? అసలు చెప్పారండి. చెప్తే మీకు వచ్చి చెప్తాడా నేను అబద్ధం చెప్పిన మొన్న అని? అలా అని కాదు. మేము ఫైనాన్షియల్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము. సో తను బిజినెస్ చేయడానికి కూడా అదే రీజన్. కానీ అబద్ధాలంటూ నాకేం చెప్పారండి అసలు. వెరీ నైస్. ఓకే, వెరీ నైస్. ఎందుకంటే మా మదర్కి కొంచెం హెల్త్ ప్రాబ్లం అండి. నన్ను చూసుకునేంత కూడా లేదు మమ్మీకి. సో అన్ని తానే చూస్తానన్నమాట. ఇంత బిజీ లైఫ్లో కూడా నేను సిక్ అయితే తను చాలా బాగా, మా అత్తయ్య ఎస్పెషల్లీ మా అత్తయ్యకి చాలా కృతజ్ఞతలు అండి ఈ షో ద్వారా. మా అత్తయ్య ప్లస్ మా హస్బెండ్ కంటికి రెప్పలా చూసుకుంటారు. థ్యాంక్ యూ అత్తయ్య, ఈ షో ద్వారా మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి మమ్మీ అలా మిమ్మల్ని ఇలా కూల్ గా ఉండమని పెంచారా? అక్కడ నుంచి వచ్చిందా లేకపోతే మీరు డెవలప్ చేస్తారు? లేదు, అంతా అమ్మ నాన్న వాళ్ళు. సార్ మీరు కొంచెం హెల్త్ గురించి ఆలోచించి టైమింగ్ మెయింటైన్ చేయండి. ఎంత అన్నిటికీ డబ్బు కాదు. బాగాలేనప్పుడు బాగున్నారా అని అడిగే నలుగురు ఉంటే చాలు అంటారు కదా. ఆ నలుగురిని మాత్రం సేఫ్గా చూసుకోండి. స్పెండ్ టైం విత్ దెమ్. మీ ఆరోగ్యం చూసుకోండి, అంతా హ్యాపీగా ఉంటుంది. బర్త్ ది బెలూన్. అండ్ ఒక్కసారి మీ ఆయనకి ఇంత కూల్గా ఉంటాడు కాబట్టి ఏదైనా స్వీట్గా మీ సైడ్ నుంచి. స్వీట్గా అంటే
చిరాకు పడతాను, కాకపోతే మీరు హెల్త్ నెగ్లెక్ట్ చేస్తేనే చిరాకు పడతాను. అది మీరు చేయలేదంటే నాకు అసలు చిరాకు అనేదే రాదు. ఇప్పటి నుంచి హెల్త్ నెగ్లెక్ట్ చేయను, టైంకి వచ్చేస్తాను, నిన్ను పిల్లల్ని మంచిగా చూసుకుంటాను, అప్పుడు నేను చిరాకు పడను. ఓకే. అమ్మయ్యా, వెరీ స్వీట్, థ్యాంక్ యూ సో మచ్. సూపర్ కదా, భలే ప్రామిసులు చేస్తున్నారు ఇక్కడ. అండ్ థర్డ్ కపుల్ వచ్చేయండి. కళ్ళు కళ్ళు ప్లస్ ఫస్ట్ క్వశ్చన్ ఏదన్నా ఓపెన్ గా మాట్లాడండి, మీ రిలేషన్ ఇంకా గట్టిగా అవుతుంది. ఏమంటే మీరంటే మీకు ఎక్కువ ఇష్టమా, మీ ఆయన అంటే మీకు ఎక్కువ ఇష్టం? మా వారంటే చాలా ఇష్టం నాకు. చాలా బాగా చూసుకుంటారు నన్ను, ఎప్పుడు బాధ పెట్టరు. మా అత్త మామని మంచిగా చూసుకుంటారు. మీ ఆయనలో ఏం నచ్చి మీరు పెళ్లి చేసుకున్నారు? తిను నాకు మిస్టర్ పర్ఫెక్ట్ అని అనుకున్నారు. లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్, మేనరికం అండి. అసలు ఇంట్లో ఒప్పుకోలేదు, మేము బయట వెళ్ళి పెళ్లి చేసుకున్నాము. ఇంట్లో ఒప్పుకోలేదంటే మీ అమ్మ నాన్న? మా మమ్మీ వాళ్ళ సైడ్ పర్లేదు, మా మామయ్య వాళ్ళ తరఫు నుంచి ఒప్పుకోలేదు. మా అమ్మమ్మ చనిపోయినాక మమ్మల్ని పిలిపించుకున్నారు, వచ్చేసేయండి అని. అదేంటి, చనిపోవడం వల్ల ఎవరైనా పుడితే కదా పిలిపించుకుంటారు? అట్లా అని కాదు, ఇంటికి పెద్ద కొడుకుకి ఇంటికి పెద్ద కోడలు లేనిది చావు ఎలా చేస్తాము అనేసి అని చెప్పి పక్క వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వీళ్ళు చెప్పడం వల్ల మమ్మీ కూడా మేనరికం కదా, తెలిసిన కదా, ఒప్పుకోలేదు. మేనరికంలో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో అనేసి పిల్లల విషయంలో. ఇప్పుడు ఏం లేదండి, అంటే నాకు తను కావాలి అనేసి. ఎందుకు కావాలి? చాలా ఇష్టం, ఏ విషయంలోనైనా మంచిగా చూసుకుంటాడు, ఏది బాధపడతాడు. నిజంగానే మనసు నుంచి లేదు, తను అంటే ఫస్ట్ నన్ను ఒక కొన్ని డేస్ అయినాక ప్రేమించింది. తననైతే ఎప్పటి నుండో ప్రేమిస్తున్నాను, చిన్నప్పటి నుండి. తనంటే చాలా ఇష్టం నాకు. సేమ్ ఏజ్ ఇద్దరిది, సేమ్ ఏజ్. తను చెప్పాక అసలు నేను షాక్, నేను ఎగ్జాక్ట్ ఏం చేయాలో అర్థం కాలేదు. సపరేట్ ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి ఒక 5-10 మినిట్స్ ఫ్రెండ్స్ తోటి పిచ్చి పిచ్చిగా స్పెండ్ చేసేదానికి. అది 2-3 డేస్ దాకా తనకు కూడా చెప్పలేను నేను, ఎందుకంటే సంతోషం అద్దులు దాటింది. బెలూని బస్. వెరీ నైస్. పెళ్లి తర్వాత పెద్దోళ్ళ మాట వింటే బాగుండేది అని ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా వస్తుంది ఆ ఫీలింగ్? ఆలోచన అంటే ఏం రాలేదండి, అంటే ఫ్యామిలీలో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో అనేసి అట్లా. కానీ పెళ్లి తర్వాత మీకు ఓకేనా? ఓకే అండి, బాగా చూసుకున్నాడు, బాగా చూసుకున్నాడు. ఫ్రెండ్స్ అని వెళ్తాడు, వెళ్ళి మళ్ళీ మేము ఇంట్లో ఉండేది మేము ఫ్రెండ్స్. మేము తను అమ్ము అని పిలుస్తాను, మా మమ్మీని కూడా అమ్ము అని పిలుస్తాను. మీకు ఎప్పుడైనా ఇబ్బంది అయిందా ఫ్యామిలీ? ఎప్పుడు లేదండి, చాలా బాగా చూసుకుంటారు. షూర్ అండి, చాలా. తినకున్నా సరే మా డాడీ పక్క కూర్చొని అందరం మా ఫ్యామిలీ అంతా ఒకటేసారి భోంచేస్తాం, డిన్నర్. ఏది చేసినా. నిజంగా చెప్పాలా, మీరు ప్రతి విషయం ఏదైతే మాట్లాడుతున్నారో భయపడుతూ మాట్లాడారు? లేదండి, భయపడుకుంటే ఏం లేదు. షూర్ అండి. బెలూని పగలగొట్టండి. ఏదో మీరు కంట్రోల్ చేసుకుంటున్నారు, ఏదో చెప్పాలని ఉంది. కానీ మీ ఆయనలో మీకు ఏ విషయం నచ్చదు చెప్పండి ధైర్యంగా. ఓకే, కోపడుతుంటారు, చిరాకు పడుతుంటారు, అది మగ లక్షణం. మీరు ఎట్లయితే అలుగుతారో అట్లా కోపడుతుంటారు. కానీ చిరాకులో కోపంలో మిమ్మల్ని హర్ట్ చేసేలాగా చెప్తారా, లేకపోతే రిలేషన్షిప్ బాగుండాలని చెప్తారా? రిలేషన్షిప్ చాలా బాగుండాలని చెప్తారు. ఆ ప్రాసెస్ లో మీరు బాధపడతారా? అంటే కొద్దిగా అండి. ఏ మాట అంటాడు ఎక్కువ, మిమ్మల్ని హర్ట్ చేసే మాట ఏంటది? అంటే మా ఫ్రెండ్ సర్కిల్లో కూడా మా ఫ్రెండ్స్కి ఏమైనా ప్రాబ్లం వస్తే నేను వాళ్ళని ఫేస్ చేసి ఇంటికి లేట్ వస్తాను. దానికి రాగానే గుచ్చి అడగటం వల్ల నేను చిరాకు పడతాను. సో అంటే ఎక్కడికి వెళ్ళావు అంటే కొన్ని మంచి విషయాలు ఉంటాయి, కొన్ని చెడు విషయాలు ఉంటాయి చెప్పాల్సినవి. అది మంచివి అయితే మేమే చెప్తాం, చెడు అయితే అది పని అయినాక చెప్తాము. అట్లా కొన్ని విషయాలలో నేను చాలా చిరాకు పడతాను. తను అడ్జస్ట్మెంట్ చేసుకొని అడిగి ఇంట్లో కూర్చుంటుంది, ఏడుస్తుంది. ఎవరికి చెప్తారు మరి మీరు బాధ అయితే? తనకి చెప్తాను. చెప్తారా? అంతే చెప్తాను. వింటాడా? వింటాడు. అప్పుడు చిరాకు పడ్డా మరి? అంటే మళ్ళీ తనే వచ్చి నవ్వుపిస్తారండి. ఏ విషయానికైనా మీ ఆయన దగ్గర నుంచి సారీ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏదైనా చిన్న విషయం ఎప్పుడో జరిగిన విషయం చెప్తారు, సారీ చెప్తారా? అయితే అన్ని ఇప్పుడు జీరో అయిపోయింది, ఏది పెండింగ్ లేదు సారీలు? ఏం లేదు. మీరు ఎప్పుడైనా చెప్పారా సారీ? చెప్పాను నేను. ఎప్పుడు చెప్పారు? 2-3 సందర్భాలు చెప్పాను. ఏం చేశారు రీసెంట్ గా? షోకి ఏది ఇట్లా పార్టిసిపేట్ చేయడానికి వెళ్దాము అనేసి అంటే నాకు బిజీ ఉంటాను నేను రాను అనేసి అంటే ప్లీజ్ అండి ఒకసారి వెళ్దాము అంటే లేదు నాకు కుదరదు అనేసి అన్నారు. అప్పుడు తనే కసిరించుకుంది, తనే సారీ చెప్పింది. తను సారీ చెప్పిన 2 days కి
నేనే లైట్ తీసుకొని ఆఫీస్లో పర్మిషన్ దొరికితే నేను వస్తాను. దాన్ని బట్టి నాకు ఫోర్స్ చేయొద్దు అని చెప్పి ఆఫీస్లో పర్మిషన్ తీసుకున్నాను ఆల్రెడీ. ఇలా చాలా మంది ఆలోచిస్తున్నారు, పాపం వాళ్ళ వైఫ్స్ కి రావాలని ఉంది. ఇది హ్యాపీగా ఒక పిక్నిక్ రావాలండి, అన్నిట్లో ఉండాలి, లేడీస్ అన్నిట్లో ఉండాలి, రావాలి. మీరు ఇంతనే మాట్లాడతారా? గట్టిగా మాట్లాడరా? ఇప్పుడు మాట్లాడు. మీ ఆయన్ని ముద్దుగా ఏమని పిలుస్తారు? అమ్ము అనే పిలుస్తాను. మీరు కూడా అమ్ము అని పిలుస్తారా? ఎప్పుడన్నా గట్టిగా అరిచారా మీ లైఫ్ లో ఇంతవరకు? ఇప్పుడు అరుస్తుందా? ఒక్కసారి చూడాలనుకుంటున్నా. అరుస్తే చూడాలనుకుంటున్నావా? ఇద్దరు చేతులు ఇట్లా చేతులు ఇట్లా బయట పెట్టండి. ఐ లవ్ యూ అమ్ము అని నువ్వు అంటావు ఫస్ట్. నువ్వు ఎంత గట్టిగా అంటావు దానికంటే డబుల్ నువ్వు అంటావు. ఓకేనా? రెడీ? 1 2 3 గో. ఐ లవ్ యూ అమ్ము. ఐ లవ్ యూ టు బంగారం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. లస్సీ, ఎవ్రీథింగ్ ఇస్ రెడీ. ఇప్పుడు ఎలిమినేషన్ కూడా ఉంది. ఎలిమినేషన్ ముగ్గురిట్లో ఎవరన్నా వీళ్ళు మనసిప్పి మాట్లాడలేదు అని అనిపించింది అనుకో. అట్లే లేదు, ముగ్గురు జెన్యున్ గా మాట్లాడారు, కానీ ముగ్గురులో ఐ కాంటాక్ట్ అయితే మిస్ అయింది. అవునా? ముగ్గురులో ఐ కాంటాక్ట్ ముగ్గురులో ఇద్దరిది మిస్ అయింది. బాగా ఇద్దరిది బాగా మిస్ అయిందా? ఎవరిది మిస్ కాలేదు అది చెప్పు. తక్కువగా అంటే వేణుగోపాల్ గారిది మిస్ అవ్వలేదు అంతగా. అంత మిస్ అవ్వలేదా? అంత మిస్ అయితే సేఫ్ సైడ్ గా ఆట ఆడిస్తారు రౌండ్కి వెళ్ళిపోయాడు. వెరీ గుడ్. అయితే ఇక్కడ పాయింట్ ఇక్కడ వచ్చింది. మీ ఇద్దరు స్కోర్లు ఈ రౌండ్ కంటే ముందు ఈక్వల్ గా ఉండే 500 ఉన్నారు. ఇప్పుడు ఆ ఐ కాంటాక్ట్ లేని కారణంగా మేము ఈ షోని ఎలిమినేట్ చేస్తున్న జోడీ ఎవరు కాదు. ఇద్దరికి 200 వచ్చాయి. మళ్ళీ సేమ్ స్కోర్ అయిపోయింది. అబ్బాయి ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో 700 లో ఉన్నారు. ఇప్పుడు మీ ఇద్దరిలో నుంచి ఎవరు ఫైనల్ రౌండ్ కి వెళ్తున్నారు అని తెలుసుకోవాలి అని డిసైడ్ చేసేది యువర్ కాల్. హెడ్స్ టైల్స్. సో హెడ్స్ ఆ టైల్స్ ఆ చూద్దాం. ఏమి వచ్చింది? హెడ్స్ ఎవరన్నారు? సారీ, ఇట్ ఇస్ టైల్స్. కంగ్రాచులేషన్స్ అండ్ నో ప్రాబ్లం, దిస్ ఆల్వేస్ నెక్స్ట్ టైం. అండ్ హ్యాపీగా ఇద్దరు జంటలు వెళ్ళిపోతున్నారు లాస్ట్ రౌండ్ ఎంఎంపీపీ టైటిల్ కోసం. కానీ దానికంటే ముందు రౌండ్ కి వచ్చేసాం. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే వేణు గారి దగ్గర 200 పాయింట్స్ ఎక్స్ట్రా ఉన్నాయి. చాలా హార్డ్ వర్క్ చేయాలండి. 900, ఇక్కడ 700. ఓకేనా? టోటల్ గా ఇక్కడ వీళ్ళు ఎన్ని బాల్స్ ఎక్స్ట్రా వేయాలి? 3. గేమ్ ఏంటంటే మీకు స్లిప్పర్స్ ఇచ్చాం, స్లిప్పర్స్ కి చిప్పు పెట్టాం. అలా బాలేదు. మీకు చెప్పులు ఇచ్చాం, చెప్పులకి చిప్పులు ఉన్నాయి. ఈ రౌండ్ పేరే చెప్పుకో చిప్ప. ఆ చిప్పలో బాల్ పెట్టుకొని అలా పాక్కుంటూ వెళ్ళి, నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి ఆ బాస్కెట్ లో వేయాలి. మధ్యలో కనుక బాల్ పడిపోతే బ్యాక్ వచ్చి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఓకే, అక్కడ వేసిన తర్వాత మీరు చెప్పుల్లో చేతిలో పట్టుకోవచ్చు, అలానే రావచ్చు, మీ ఇష్టం. కానీ ఇక్కడ చేయితోని ఆ చిప్పులో పెట్టుకొని చిప్పులో పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళాలి. ఎవరి బాస్కెట్ లో ఎక్కువ బాల్స్ ఉంటాయి ఆఫ్టర్ 3 minutes ఇస్ ది విన్నర్. ఆల్ ది బెస్ట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. జాగ్రత్తగా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే బాల్ మిస్ అయితే మళ్ళీ సేమ్ ప్లేస్ కి వచ్చి బాల్ పెట్టుకొని వెళ్ళాలి. అట్లే పాకుతూ వెళ్ళాలి. ఇప్పుడు జాగ్రత్తగా బాస్కెట్ లో వేయాలి. అది టఫ్ టాస్క్. ఆహా, అంత కష్టపడి అంత దగ్గర వరకు వెళ్ళి బాస్కెట్ లోనే వేసారు. అది బౌన్స్ అయి బయటకు వచ్చింది. సూపర్. పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్పేసి స్లో అవ్వద్దు. మీరు మాత్రం స్లో అవ్వకండి. మెల్లగా. వెరీ గుడ్. వచ్చేయండి. వావ్, సూపర్. వీళ్ళు తీసుకెళ్లే ప్రతి బాల్ అందులో వేస్తున్నారు. అసలు మిస్ చేయట్లేదు ఇద్దరు. సూపర్. అక్కడ ఆవిడ ఎలాగో స్లో అయింది కాబట్టి ఇక్కడ ఎక్కువ వేసే ఛాన్స్ ఉంది మరి. వెరీ గుడ్, సూపర్. అద్దే. ఆహా, కమాన్ వేణు గారు, కమాన్. ఇక్కడ బాల్ మిస్ అయిపోయింది.
కొంచెం fast గా సూపర్ అండి మీరు వెళ్ళండి. వాళ్ళ సూపర్ కమాన్ leading లోకి సూపర్ అలా వెళ్ళిపోయారు. మెల్లగా మెల్లగా హైలైట్ అండి వెరీ గుడ్ వేణుగోపాల్ గారు. ఇదే కమిట్మెంట్ కావాలి కమాన్ లాస్ట్ 1 minute ఫాస్ట్ ఫాస్ట్ ఏదో నాకు టెన్షన్ గా ఉందిరా ఎవరు విన్ అవుతారు వెనకాలకి 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 ఏయ్ ఎస్ అక్కడి నుంచి అమ్మో నో తొండి Ten, 9, 8. ఫాస్ట్ నో నో టెన్షన్ నో టెన్షన్ స్టాప్ ఆల్మోస్ట్ అక్కడ ఆల్మోస్ట్ సైలెంట్ గా నేను ఇక్కడ ఓకే ఇవాళ మొండి మొగుడు పెంకి బెల్లం టైటిల్ విన్నర్ ఎవరండి కంగ్రాచులేషన్స్ ఏమప్పా సిద్ధప్ప 200 పాయింట్లు ఎక్స్ట్రా ఉండగా ఆల్మోస్ట్ మీరే విన్ అవుతారు అనుకున్నాం ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ 3 balls ఎక్స్ట్రా అయ్యాయి ఏదో కొట్టింది తెలుసా అంటే మధ్యలో ఆయాసం వచ్చేసింది మధ్యలో ఆయాసం వచ్చింది మెల్లగా సో వచ్చింది ఇటు సైడ్ 16 balls ఉన్నాయి మీ బాస్కెట్ లో కానీ ఇటు సైడ్ 20 సో 3 ఎక్స్ట్రా వేసేది ఉండే కానీ బంపర్ ఆఫర్ ఇంకోటి ఎక్స్ట్రా వేసేసారు వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్ గిఫ్ట్స్ ప్లీజ్ కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ మొండి మొగుడు పెంకి పెళ్ళాం గెలుచుకున్నందుకు జీ తెలుగు తరపు నుంచి నీకు కాదు కంగ్రాచులేషన్స్ అండ్ మిక్సీ కూడా కంగ్రాచులేషన్స్ మా ప్రోగ్రామ్ యొక్క షీల్డ్ ఇది షీల్డ్ ఇది లైఫ్ లాంగ్ మీతో పాటు ఉండాలి ఇది ప్లీజ్ సో ఎలా అనిపిస్తుందండి చాలా హ్యాపీగా ఉందండి చాలా ఎంజాయ్ చేసాము ఎంజాయ్ చేశారా చాలా బాగా ఎంజాయ్ వెరీ గుడ్ మీరు ఎలా ఎక్సలెంట్ పొట్ట తగ్గుతుందా నెక్స్ట్ టైం వరకు ట్రై చేస్తానండి మీకు ఎలా అనిపించిందండి బాగుంది ఎంజాయ్ చేశారా సో మీరు కూడా హ్యాపీగా మా షోలో పార్టిసిపేట్ చేసి యూ కెన్ హ్యావ్ ఫన్ ఏం చేయాలి mmppztelugu@gmail.com కి మీ డీటెయిల్స్ పంపించాలి మేము మీ కాంటాక్ట్ లోకి వచ్చేస్తాం మళ్ళీ రేపు 3:30కి లేకపోతే రాత్రి 11 o'clock కి కలుసుకుందాం అంటే కీప్ స్మైలింగ్ కీప్ లవింగ్ బాయ్